2014 ఎన్నికల్లో అంత క్యూరియాసిటీ లేదు. కానీ అప్పుడు కూడా జగన్ గెలుస్తాడా, చంద్రబాబు గెలుస్తాడా అనే ఒక చర్చ నడిచింది. ఫైనల్ గా అనుభవం ఉన్న నాయకుడు అవసరమని ప్రజలు భావించి చంద్రబాబుకు పగ్గాలు అప్పగించారు. కానీ 2019లో జరిగిన ఎన్నికల విషయంలో మాత్రం నరాలు తెగిపోయే ఉత్కంఠ నడుస్తోంది. ఎవరు ఓటమి పాలవుతారు, ఎవరు గెలుపు బావుట ఎగరవేస్తారనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ కంచుకోటను జగన్ బద్దలు కొడతారా లేదా అనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. ఈ రేసులో ఉంది పొన్నూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర. రాజకీయాల్లో ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు గెలవడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వ వ్యతిరేకత, అభ్యర్థిపై వ్యతిరేకత ఎక్కువగా ప్రభావం చూపుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలను మెప్పించి వరుసగా విజయం సాధించడం గొప్ప విషయమే. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర ఈసారి కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తారనే ధీమాతో ఉన్నారు. 1994 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు పొన్నూరు నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర ఈసారి కూడా డబుల్ హ్యాట్రిక్ రికార్డును తన సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే ఈసారి టీడీపీ కంచుకోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని వైసీపీ కూడా పట్టుదలగా ఉంది. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన రావి వెంకటరమణకే మరోసారి ఆ పార్టీ టికెట్ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చివరి నిమిషంలో ఇక్కడి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కిలారి రోషయ్యను రంగంలోకి దింపారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది. వైసీపీ హవా బలంగా వీనుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దశాబ్దాలుగా టీడీపీ కంచుకోటగా ఉన్న పొన్నూరులో పరిస్థితి తారుమారవుతుందా అనే ఆసక్తి నెలకొంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.